హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం సామ్సంగ్ గెలాక్సీ M51 ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసరికి మనకి 6GB 128GB అలాగే 8GB 128GB రెండు వేరియంట్స్ అయితే దొరుకుతాయి. 6GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 24,999 రూపాయలు ఉంది. 8GB వేరియంట్ 26,999 రూపాయలు అయితే ఉంది. అమెజాన్ ద్వారా దీన్ని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సెప్టెంబర్ 18 అంటే ఈ నెల 18 నుంచి సేల్కి అయితే వస్తుంది. సెప్టెంబర్ 18 నుంచి 20 తారీఖు లోపు అంటే ఈ 3 రోజుల్లో ఎవరైతే ఫస్ట్ సేల్లో దీన్ని పర్చేజ్ చేస్తారో వాళ్ళకి వచ్చేసరికి HDFC కార్డు మీద ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అయితే ఉంది. అంటే దీని ప్రైస్ మీకు 23,000 అయితే పడుతుంది బేస్ వేరియంట్. సో ఈ రోజు ఈ మొబైల్ మనం అన్బాక్స్ చేసి అయితే చూద్దాం. సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే మనకి ఈ రకంగా కనిపిస్తుంది. సామ్సంగ్ M సిరీస్ మొబైల్స్ బాక్స్ అన్ని మనకు ఒకలాగే ఉంటాయి అన్నమాట చూడడానికి. సో ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ లోపల ఏ రకంగా ఉంటుందని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ M51 అని చెప్పి రాస్తుంది. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ అంటే సామ్సంగ్ నేమ్ అయితే ఉంది. ఇటు పక్కన సామ్సంగ్ గెలాక్సీ M51 అని రాస్తుంది. ఇటు పక్కన చాలా ప్లెయిన్గా ఉంది. ఇక్కడ టాప్లో చూస్తే ఇక్కడ మీకు 8GB 128GB వేరియంట్ అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇందులో మనకి 6GB 128GB వేరియంట్ కూడా అయితే ఉందన్నమాట. ఇంకా ఇటు పక్కన చూస్తే మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. ఎంఆర్పి ప్రైస్ 30,999 రూపాయలు ఉంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి చాలా ప్లెయిన్గా అయితే ఉంది. ఇక్కడ ఎటువంటి స్పెసిఫికేషన్ సంబంధించి వీళ్ళేమీ మెన్షన్ చేయలేదు. సో ఇంకా సీల్ బ్రేక్ చేసి చూద్దాం లోపల మొబైల్ ఫోన్ ఏ రకంగా ఉందో. సో ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ ఫోన్ బయటికి తీద్దాం. సో మొబైల్ ఫోన్ అయితే కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే 7000 mAh బ్యాటరీ అనేది ఇందులో ఉంది. హైలైట్ అని చెప్పాలి. అందుకే వీళ్ళు మాన్స్టర్ అంటున్నారు మొబైల్ని. ఇక ఆ తర్వాత ఇక్కడ ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. ఈ ట్రావెల్ అడాప్టర్ మనకి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. మొబైల్ కూడా మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే టైప్ సి కేబుల్ అయితే ఒకటి ఇస్తున్నారు. ఈ బాక్స్లో ఇవే ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ చూస్తే ఇంకో బాక్స్ ఉంటుంది కదా. సో ఈ బాక్స్లో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. ఇక అంతే ఇందులో వచ్చేసరికి క్విక్ స్టార్ట్ గైడ్ అలాగే వారంటీ కార్డు ఇవే అయితే ఉంటాయి. ఒకప్పుడు వీళ్ళు బ్యాక్ కేసు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి మనకి బ్యాక్ కేసు వీళ్ళు ఇవ్వట్లేదు. సో అదేంటంటే ప్రైస్ కట్ అంటున్నారు. సో చూద్దాం. ఇక ఇవన్నీ తీసి పక్కన పెట్టి మొబైల్ ఫోన్ చూద్దాం ఏ రకంగా ఉందో. సో మొబైల్ అయితే ఈ రకంగా ఒక వ్యాపర్లో ప్యాక్ అయితే వచ్చింది. సో ఇందులోంచి మొబైల్ ఫోన్ బయటికి తీద్దాం. సో ఇక్కడ IMA నెంబర్ స్టిక్కర్ అయితే ఉంది. సో ఇంకా మొబైల్ అయితే మనకి ఈ రకంగా కనిపిస్తుంది. ఇది బ్లూ కలర్ వేరియంట్. ఇదంతా మనకి ప్లాస్టిక్ బాడీయే. చుట్టూ ఫ్రేమ్ కూడా మనకి ప్లాస్టిక్ తోనే వస్తుంది. సో చూడడానికి అయితే మనకి షైనీగా మొబైల్ బ్యాక్ కేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ చూస్తే మీకు కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 ఈ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్ ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. ఇంకా థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఇది మైక్రో సెన్సార్. ఇంకా ఫోర్త్ కెమెరా కూడా 5 మెగాపిక్సెల్ ఇది డెప్త్ సెన్సార్. ఇక మొబైల్ కి ఇటు పక్కన చూస్తే ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఇక టాప్ లో చూస్తే ఇక్కడ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇటు పక్కన కనిపిస్తుంది. ఇంకా ఇటు పక్కన వచ్చేసరికి మనకి సిమ్ పోర్షన్ ఉంది. సో సిమ్ కార్డు ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. మీరు చూడొచ్చు 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డుని మీరు అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. సో ఇంకా బాటమ్ లో మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది. మెయిన్ మైక్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇది స్కిప్ చేయట్లేదు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది అది స్కిప్ చేయడం. ఇంకా ఫ్రంట్ చూస్తే మనకి డిస్ప్లే అయితే కనిపిస్తుంది. డిస్ప్లే 6.7 ఇంచెస్ 20:9 ఆస్పెక్ట్ రేషియోతో సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇక డిస్ప్లేకి వచ్చేసరికి ఇక్కడ మనకి పంచ్ హోల్ అయితే ఉంది. పంచ్ హోల్ లో మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనమాట. ఇక ఆలస్యం చేయకుండా మొబైల్ స్విచ్ అయితే ఆన్ చేద్దాం. ఇక మొబైల్ ని నేను క్విక్ గా సెటప్ అంతా కంప్లీట్ చేసి మిమ్మల్ని మెయిన్ స్క్రీన్ లో అయితే కలుస్తాను. యాక్చువల్ గా మొబైల్ చూడడానికి కానీ అలాగే స్పెసిఫికేషన్స్ అన్ని ఆల్మోస్ట్ మీకు M31s తో అయితే మ్యాచ్ అవుతాయి. బట్ ఒకసారికి అది ఎక్సినోస్ ప్రాసెసర్ తో వస్తే ఇందులో ఒకసారికి మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ ఉంది. స్నాప్డ్రాగన్ 730G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే బ్యాటరీ కూడా ఇందులో మీకు 7000 mAh బ్యాటరీ అనేది ఉంటుంది. ఇది మొబైల్లో హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా కెమెరాస్ వీటి గురించి మాట్లాడుకుంటే సేమ్ కెమెరా సెటప్ అనేది మీరు M31s లో అయితే చూడొచ్చు. సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది అనమాట. సో మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే అదిరిపోయింది అని చెప్పొచ్చు. సూపర్ AMOLED డిస్ప్లే. సో మామూలుగానే సామ్సంగ్ క్వాలిటీ అయితే అదిరి కొట్టేస్తూ ఉంటుంది డిస్ప్లేవి. సో ఇంకా ఇక్కడ మనం బ్లోట్వేర్ చూస్తే నెట్ఫ్లిక్స్, అమెజాన్ షాపింగ్, ప్రైమ్ వీడియోస్, డైలీ హంట్. సో మనకి బ్లోట్వేర్ అయితే కొన్ని ఉన్నాయి. ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్తోనే వస్తున్నాయి. సో ఇవి వద్దనుకుంటే మీరు హోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ అన్ఇన్స్టాల్ అయితే క్లిక్ చేయొచ్చు. సో అన్ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఒకసారి సర్ వాల్యూ చూద్దాం. సో సర్ వాల్యూ చూస్తే 1.381 వాట్ పర్ కేజీ సర్ వాల్యూ అయితే ఉంది. ఓకే, సర్ వాల్యూ అండర్ లిమిట్ లోనే ఉందని చెప్పొచ్చు. ఒకసారి క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. ఏమి ఇచ్చారు ఇక్కడ డార్క్ మోడ్ పెట్టేస్తాను ముందు చూడడానికి, అప్పుడు మీకు బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు NFC సపోర్ట్ కూడా అయితే మనకి ఇందులో ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఉంది. డాల్బీ అట్మాస్ వీళ్ళు ప్రతి ఫోన్ లోనే ఇస్తారనుకోండి. ఇంకా అబౌట్ లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లోకి వచ్చి చూస్తే ఇది మనకి One UI 2.1
ర్యామ్తో అయితే వస్తుందన్నమాట. 2.5 అప్డేట్ అయితే మీకు త్వరలో దీంట్లో వస్తుంది. అలాగే మీకు ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 10తో వస్తుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే మీకు ఆగస్ట్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. సో ఇది సెప్టెంబరు, సో అప్డేట్ వచ్చే ఉంటుంది. సో చూస్తాను నేను. ఇంకా డివైస్ కేర్లోకి వెళ్ళి ఇందులో మనం స్టోరేజ్లోకి వెళ్ళి చూద్దాం. స్టోరేజ్ చూస్తే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 105 GB వరకు అవైలబుల్ స్పేస్ అయితే వస్తుంది. ఇది 128 GB వేరియంట్ అనమాట. ఇంకా అలాగే ర్యామ్ చూద్దాం. ఇంకా ర్యామ్ చూస్తే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 4.9 GB వరకు అవైలబుల్ స్పేస్ అయితే ఉందన్నమాట ర్యామ్ కి. ఇది 8 GB వేరియంట్. సో ఇందులో మీకు 6 GB వేరియంట్ కూడా దొరుకుతుంది. యాప్స్ క్లీన్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. యాప్స్ క్లీన్ చేస్తే 5.4 GB వరకు అవైలబుల్ స్పేస్ అయితే చూపిస్తుంది ర్యామ్. సో డిస్ప్లేలోకి వెళ్తే మీకు డార్క్ మోడ్ ఇక్కడ ఉంది, అలాగే బ్లూ లైట్ ఫిల్టర్ ఉంది. సో యాక్చువల్ గా ఇది మీకు 60 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. అందువల్ల ఇక్కడ మీకు ఎటువంటి రీఫ్రెష్ రేట్ అయితే చూపించరు. ఇక్కడ నేను ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ అయితే ఎనేబుల్ చేస్తాను. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, షో ఆల్వేస్ పెట్టాను. తర్వాత ఇక్కడ క్లాక్ స్టైల్స్ చూద్దాం. ఆ క్లాక్ స్టైల్స్ అయితే మీకు ఇవైతే ఉన్నాయి. ఈ కాకుండా మీరు శాంసంగ్ స్టోర్ నుంచి మీరు ఇంకా క్లాక్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు కావాల్సిన క్లాక్ స్టైల్ని. ఇప్పుడు క్లాక్ అయితే సెట్ చేసి చూద్దాం. ఓకే, సో చూసారు కదా, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే మనకి చక్కగానే తీసుకుంది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ రెండు యాక్టివేట్ చేద్దాం. సో ముందుగా ఫేస్ అన్లాక్ యాడ్ చేస్తాను, తర్వాత ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తా. సో ఫేస్ అన్లాక్ అయితే యాడ్ చేసేసాం. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ యాడ్ చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ కూడా అయితే యాడ్ చేశాను. ఇప్పుడు చూద్దాం ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుందో. సో ఫేస్ అన్లాక్ చూద్దాం. ఓకే, ఫేస్ అన్లాక్ అయింది. మళ్ళీ ఓకే, ఫేస్ అన్లాక్ అయితే బాగానే తీసుకుంటుంది. నేను స్వైప్ అయితే పెట్టాను, అది ఆఫ్ చేయడం మర్చిపోయా, అందువల్ల మనం స్వైప్ చేయాల్సి ఉంటుంది. సో ఫేస్ అన్లాక్ అయితే చాలా చక్కగా అయినా పనిచేస్తుంది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ చూద్దాం ఎలా పనిచేస్తుందో. ఓకే ఓకే, సో ఫింగర్ ప్రింట్ కూడా చక్కగానే తీసుకుంటుంది. జస్ట్ మనకి హాఫ్ సెకండ్ డిలే అయితే ఉంది. ఇప్పుడు కెమెరాస్లోకి వెళ్దాం. సో కెమెరాస్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి సింగిల్ టేక్ అయితే ఇచ్చారు. సో సింగిల్ టేక్ ఈ మధ్య మనకి అన్ని మొబైల్స్లోని వీళ్ళైతే ఇస్తున్నారు. కొన్ని మొబైల్స్లో మీకు కెమెరా అప్డేట్లో ఈ సింగిల్ టేక్ అయితే వస్తుంది. ఈ సింగిల్ టేక్ ద్వారా మీరు ఒక్క షాట్తో అంటే 10 సెకండ్ల వీడియో క్లిప్ని అయితే తీస్తుంది. ఈ 10 సెకండ్ల వీడియో క్లిప్లో వచ్చేసరికి మీరు కొన్ని ఫొటోస్ని, కొన్ని మూమెంట్స్ని, అలాగే హైపర్ ల్యాప్స్ని, స్లో మోషన్ని అన్నిటిని అయితే తీస్తుంది అనమాట. ఇంకా అలాగే ఇక్కడ మనకు ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి. ఫొటోస్లో వచ్చేసరికి మీరు వైడ్ యాంగిల్లోను అలాగే నార్మల్గాను ఫొటోస్ తీయొచ్చు. మీరు 10x జూమ్ చేసి కూడా మీరు ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా వీడియోస్లోకి వచ్చినట్టయితే ఇక్కడ వచ్చేసరికి మీకు సూపర్ స్టడీ మోడ్ అయితే ఇస్తున్నారు. సూపర్ స్టడీ మోడ్ మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అదే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 4K వరకు వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా రెండు యూజ్ చేసి మీరు 4Kలో అయితే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. బట్ మీరు ఎప్పుడైతే సూపర్ స్టడీ మోడ్ ఆన్ చేస్తారో, సూపర్ స్టడీ మోడ్ ఆన్ చేస్తే మీకు 1080pలోనే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇంకా అలాగే ఇక్కడ మోర్ అయితే ఉన్నాయి. సో మోర్లో చూస్తే ఇక్కడ మనకి బిక్స్ బై విజన్ ఉంది, AR జోన్ ఉంది, అలాగే ప్రో, పనోరమా, ఫుడ్, నైట్, మ్యాక్రో, లైవ్ ఫోకస్, అలాగే సూపర్ స్లో మోషన్, హైపర్ ల్యాప్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు అవే ఫీచర్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ మొబైల్తో నేను కొన్ని శాంపిల్ పిక్చర్స్ని అయితే తీస్తాను. ఇది అవుట్డోర్ ఫ్రంట్ కెమెరా శాంపిల్, ఇది అవుట్డోర్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రైట్ శాంపిల్, ఇది ఫ్రంట్ కెమెరా వైడ్ యాంగిల్ శాంపిల్, ఇది బ్యాక్ కెమెరా 10x జూమ్ శాంపిల్, ఇది బ్యాక్ కెమెరాతో నార్మల్గా తీసిన శాంపిల్, ఇది బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ శాంపిల్, ఇది బ్యాక్ కెమెరా పోర్ట్రైట్ శాంపిల్, ఇది బ్యాక్ కెమెరాతో స్కైన్ తీసాను. సో ఆ శాంపిల్ అనమాట ఇది. ఇంకా ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరాతో మ్యాక్రో శాంపిల్స్. ఇంకా ఇది ఫ్రంట్ కెమెరా ఇండోర్ శాంపిల్, ఇది ఫ్రంట్ కెమెరా ఇండోర్ పోర్ట్రైట్ శాంపిల్. సో ప్రస్తుతానికి మనం కెమెరా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం చాలా చక్కటి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసిందని చెప్పాలి. నేను ఫుల్ రివ్యూలో కెమెరాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అందిస్తాను. DRM ఇన్ఫో ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉంది. సో సామ్సంగ్ మొబైల్స్ లో మీకు వైడ్ 1 L1 సపోర్ట్ అన్ని మొబైల్స్ కి అయితే వీళ్ళు అందిస్తారు. అంటే మీరు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి OTT ప్లాట్ఫామ్స్ లో HD కంటెంట్ లో వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా డివైస్ ఇన్ఫోలోకి వెళ్ళి మీరు సెన్సార్స్ కనుక చూసినట్టయితే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. మొత్తం 37 సెన్సార్స్ ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే ఇందులో ఉన్నాయి, ఏమి వీళ్ళు స్కిప్ అయితే చేయలేదు. సో ఇప్పుడు ఒకసారి ఒక వీడియోని అయితే ఓపెన్ చేసి చూద్దాం. వీడియో క్వాలిటీ ఎలా ఉందో అలాగే ఆడియో అవుట్పుట్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. సో యాక్చువల్గా ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి వీడియోకు వంక పెట్టడానికి అయితే ఉండదు. ఇది చెప్పకుండా వచ్చేద్దాము ప్రేమ నా బలేవు నన్ను
సో వీడియో క్వాలిటీ మీరు చూడొచ్చు. సో సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి చక్కటి వీడియో క్వాలిటీ అయితే ఉంది. ఇంకా ఆడియో అవుట్పుట్ గురించి చెప్పాలంటే ఓకే పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది అని చెప్పొచ్చు. మరీ లౌడ్ ఉందని చెప్పలేము. సో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యూజ్ చేసినట్టయితే మీకు ఇందులో డాల్బీ కూడా ఉంది. సో డాల్బీని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో. ఇక ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ మొబైల్ మనకి 7000 mAh బ్యాటరీతో వచ్చినప్పటికీ అంత బల్కీగా అయితే లేదు. లైట్గా కొంచెం వెయిట్ అనిపించినా అంత బల్కీగా అయితే లేదు. ఇంకా డిస్ప్లే వచ్చేసరికి సూపర్ AMOLED డిస్ప్లే అదిరిపోయిందని చెప్పాలి. అలాగే కెమెరా స్పందన కూడా చాలా బాగున్నాయి. మనకి మంచి కలర్ని అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి. ఇక అలాగే బ్యాక్ సైడ్ మనకి ఇది గ్లాస్ బాడీ కాదు, ప్లాస్టిక్ అయినప్పటికీ మనకి షైనీగా లుక్ అయితే బాగుందని చెప్పొచ్చు. ఫింగర్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది అనుకోండి, బట్ వచ్చరికి లుక్ అయితే బాగుంది. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మనకి శాంసంగ్ నుంచి M31Sలో ఏవైతే మిస్ అయినాయో అవన్నీ ఇందులో మనకి మళ్ళీ తీసుకొచ్చారు. అంటే ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ అయితే ఉంది. సో అది నాకు బాగా నచ్చిందనమాట. సో ఈ ప్రైస్ అంటే మనకి 2000 రూపాయలు ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది కాబట్టి 23,000కి అయితే దొరుకుతుంది. నేను 22,000 అనుకున్నా, 23,000 అయినా పర్వాలేదు. శాంసంగ్ బ్రాండ్ నుంచి మనం ఈ మొబైల్ అయితే తీసుకోదగ్గదే. దీనికి మొబైల్ సంబంధించి నేను ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. అక్కడ మరిన్ని వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.